ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవే పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఎదురుగా జనులు పక్షవాయువుతో మంచం పట్టియున్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యముగా నుండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వానితో చెప్పెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును అయ్యను, మనుషులను విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడు గాను, వ్యాధి అనుభవించువాడు గాను, మనుషుల తోడ నల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమునని నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమునై ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ విశ్వాసం నాతో జీవించిన నీ మాట విని నీ మాట ద్వారా విశ్వాసం పొంది నిన్ను మహిమపరచుకున్న పచ్చేవారు మూడు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నేను నీ చిత్తంలో జరిగించేవారు మూడు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.